ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అంటేనే ఆ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ దురదృష్టవశాత్తు నేడు చాలా మంది రాజకీయ నాయకులకి ముఖ్యమంత్రులు సహా వాటి యొక్క విలువలు మాత్రం ఏం తెలియట్లేదు. ఒకటే ఉద్దేశంతో వస్తారు, తమను ఎట్టాన్ని పరిపాలించాలని చెప్పి ఉద్దేశంతో వస్తారు తప్ప ప్రజాస్వామ్యం అంటే దాని యొక్క విలువలు ఎలా ఉంటాయి, దాన్ని ఎట్లా చేసుకోవాలన్న విషయం ఏ కోసైనా వాళ్ళకే లేకుండా పోతుంది. అందుకు ఉదాహరణ ఇప్పుడు మనం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కింద చెప్పుకోవచ్చు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తమ శాంతియుత ప్రదర్శన ద్వారా తమ యొక్క సమస్యలను చెప్పుకునే ఉంది. అది కాక దానికి ముందు ఇంకోటి ఏంటంటే, అసలుకి ఆంధ్రప్రదేశ్ అంటే మనకి అసెంబ్లీ అంటే మన తరపున వాళ్ళ ప్రతినిధులను పంపిస్తున్నాం. మన మాటలు, మన యొక్క భావాలను, మన యొక్క కోరికలను అక్కడ ఒక చోట చర్చించుకొని వాటిని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలు మనం పంపిస్తున్నాం. ఆ ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ శాసనాలు చేసి ఆ శాసనాలకు ప్రజలకు అనుకూలంగా ఏముంటాయో చూసి వాటికి అమలుపరచడమే ఈ అసెంబ్లీ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దురదృష్టవశాత్తు ఈ అసెంబ్లీ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తాము అధికారం చెలాయించడానికి, అదేవిధంగా ఈ అధికారాన్ని తాము నిలబెట్టుకోవడానికి మాత్రం అని చెప్పి అనుకుంటున్నారు. అంటే అనేక అక్రమాలకు మాత్రం ఉపయోగిస్తున్నారు తప్ప తాము ఎందుకు అసెంబ్లీకి వస్తున్నామా, దాని యొక్క పర్యవసనాలు ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలియకుండా పోయింది. పోనీ వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి? ప్రజలైన వాళ్ళు శాంతియుత ప్రదర్శన ద్వారా తమ యొక్క బాధలు కానీ లేకపోతే కోరికలను చెప్పుకునే ఇది ఉంటుంది. అంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రదర్శన ద్వారా చెప్పడం ద్వారా వీళ్ళకి వెళ్ళి తెలుస్తుందన్న ఉద్దేశం చొప్పున వాళ్ళు వస్తారు. తద్వారా ప్రజలందరికీ ఈ విషయం తెలుస్తుందని చెప్పేసి వాళ్ళ యొక్క భావన. కానీ గత ముఖ్యమంత్రి ఇక్కడ అమరావతి రైతులు ఎవరైతే ఇక్కడ అమరావతి రైతులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తారని చెప్పేసి అందులో భాగంగా ఈ మొత్తం ఈ గేట్ని ఆయన మూసివేయడం జరిగింది. నెంబర్ 2 గేట్ని మీరు చూడొచ్చు. ఇక్కడ గేట్లు ఎట్లా చేశారో మొత్తం నిన్న దాన్ని మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా కానీ భావాలను తెలిపే హక్కు ఉంటుంది. అదేవిధంగా ఈ అమరావతి రైతులు కూడా గత 5 సంవత్సరాలు వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వాళ్ళని చీకటి యుగంగా రాక్షస పాలనగా సాగిందని వాళ్ళు భావించారు. ఎందుకంటే ఇక్కడ రాజధాని ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ఈ అమరావతిని తీసేసి ఏదో కొన్ని స్వార్థపూరిత విధానం వల్ల తీసి 3 రాజధానులు అని చెప్పి చేయటం, అదేవిధంగా ప్రభుత్వం కనుక చెల్లించాల్సిన యొక్క డబ్బులు కానీ వాటిని కానీ ఏమి చెల్లించకపోవటం జగన్మోహన్ రెడ్డి చేశారు. అందుకు పాత చెందిన ఈ అమరావతి రైతులు ఇక్కడ ప్రదర్శన చేస్తుంటే అందుకు వాళ్ళు చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగా మొత్తం ఈ గేట్ మొత్తం క్లోజ్ చేయించారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశ పాలన యొక్క విధానానికి వద్దు, దానికి గుర్తు అనమాట. ఎందుకంటే ఎవరైతే నిరంకుశ పరిపాలన చేస్తారో వాళ్ళ చరిత్రలో ఎవరు మిగలరు చూసినట్టే ఇట్లోనే కానీ ముస్లింలు కానీ చాలా మంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మిగలరు. ఎవరైతే ప్రజలకు అనుగుణంగా, ప్రజల యొక్క భావాలకి అనుగుణంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళే చిరకాలంగా వాళ్ళు మనగిళ్ళే అవకాశం ఉంది. అందులో భాగంగా నేను అయ్యన్న పాత్రుడు వచ్చి మా మంత్రి అయ్యన్న పాత్రుడు వచ్చి ఈ గేట్ను తీసి ఏదైతే అడ్డుకున్నారో దాన్ని మొత్తం కోలగొట్టి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా తమ యొక్క ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా తమ యొక్క భావాలను ఇక్కడ వ్యక్తపరుస్తారని చెప్పేసి ఆయన మాత్రం చెప్పడం కనుక చూసాం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఒక్క చోట నుంచి చంద్రబాబు, లోకేష్, మినిస్టర్లు ప్రతి ఒక్కళ్ళు ప్రజల యొక్క బాధలను వినడానికి కోసం ఎలక్షన్ అయిన 2వ రోజు నుంచి వాళ్ళని తీసుకొని వాళ్ళ సమస్యలు మొత్తం వింటున్నారు. ప్రతి ముఖ్యమంత్రి ఇటువంటి సమస్యలు కనుక వింటే ఇటువంటి గోడ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ తెరుచుకునే ఉంటాయి. కనీసం ఇక్కడ వచ్చేవాళ్ళు ఉండరు. ఒకటి అర వచ్చినా కానీ దానికి అనుగుణంగా వాళ్ళు తర్వాత ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, అది మనం చూసేదే శాసనసభ. ఇక్కడే మనం చూస్తూ ఉంటాము. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి. ఇదే విధంగా ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ కలిసి ఇటువైపు నుంచి వస్తారు, ఇటువైపు నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఇటు నుంచి వచ్చి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇదే గేట్ల నుంచి